మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పీడ్కి RRR తర్వాత కనీసం 2 సినిమాలైనా చేసి ఉండేవాడు కానీ శంకర్ వల్ల గేమ్ చేంజర్కు లాక్ అయిపోయాడు చరణ్. చేసేదేం లేక లేట్ అయినా కానీ బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాయడానికి గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు చెర్రీ. ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మర్లో గేమ్ చేంజర్కు గుమ్మడికాయ కొట్టేసి బుచ్చిబాబుతో RC16 ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొట్టాలని చూస్తున్నాడు. ప్రస్తుతం RC16 టాలెంట్ హంట్ జరుగుతోంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వారి కోసం ఆడిషన్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత చరణ్ ప్రాజెక్ట్ ఏంటనే విషయంలో క్లారిటీ లేదు. రంగస్థలం కాంబినేషన్ రిపీట్ చేస్తూ సుకుమార్ చరణ్తో ఓ సినిమా ఉండే ఛాన్స్ ఉంది. అలాగే లోకేష్ కనకరాజ్ లాంటి డైరెక్టర్స్ వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. కానీ చరణ్ బాలీవుడ్లో భారీ ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. చరణ్ భన్సాలీతో ఒక సినిమా చేస్తాడు అనే వార్త గత కొంతకాలంగా వినిపిస్తూనే ఉంది. ఈ వార్తను నిజం చేస్తూ చరణ్ ప్రాజెక్టుకు సైన్ చేశాడని టాక్. ఇదే నిజమైతే మగధీరలో సర్వసైన్యాధ్యక్షుడు భైరవగా కనిపించిన తర్వాత చరణ్ కంప్లీట్ పీరియాడిక్ డ్రామా చేయటం ఇదే మొదటిసారి. గుర్రపు స్వారీ అద్భుతంగా తెలిసిన చరణ్ని రాజుగా చూపించే ప్రయత్నం చేయబోతున్నాడు సంజయ్ లీలా భన్సాలి. ఈ సినిమా సుహాల్ దేవ్ పీరియాడిక్ వార్ డ్రామా జోనర్లో ఉండనుంది. అమీష్ రాసిన ది లెజెండ్ ఆఫ్ సహేల్ దేవ్ పుస్తకం ఆధారంగా ఈ ప్రాజెక్టుకు తెరకెక్కే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్లోని అవధ్ ప్రాంతానికి చెందిన ఈ వీరుడు 11వ శతాబ్దంలో శ్రావస్తి రాజ్యాన్ని పరిపాలించాడు. భారతదేశం చూసిన అతి గొప్ప రోజుల్లో సహల్ దేవ్ కూడా ఒకరు. ఇలాంటి వీరుడి కథతో చరణ్ భన్సాలి కలిసి సినిమా చేస్తున్నారు అంటే పాన్ ఇండియా కాదు, టార్గెట్ పాన్ వరల్డ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.